అంబర్పేట్ ప్రేమ్ నగర్ లో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లోక కళ్యాణార్థం ఏకాదశి రుద్రాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. విశ్వభారతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వీర అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వభారతి యూత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పవన్ కుమార్ మాట్లాడుతూ అంబర్పేట్ ప్రేమ్ నగర్ భక్తజన బృందం గత 24 సంవత్సరాల నుంచి అన్ని రకాల ఉత్సవాలు భక్తి వాసుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రుద్రాభిషేకం కార్యక్రమంలో కాచిగూడ ఏసీపీ రఘు మరియు అంబర్పేట్ ఇన్స్పెక్టర్ అశోక్ పాల్గొన్నారు. విశ్వభారతి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ పవన్ కుమార్, ట్రెజరర్ కిరణ్, సుధాకర్, రంజిత్, వినయ్, సురేష్, నాగరాజు, తిరుపతి గుప్తా మరియు ఆచార్య ఆత్రేయ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కొంచెం ఏకదంతాయ వక్రతుండాయ అనే పాట మీద ఇప్పుడు మనకి నాట్యం చేస్తున్నారు చిన్నారులు ఇద్దరు కూడా. మొదలు గణపతితోనే ప్రారంభం అవుతుంది కనుక గానముతో నాట్యం నిర్వహిస్తున్నారు. ఆడియో చప్పటి కొట్టాలండి ఒక్కసారి అంతే. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జై శ్రీరామ్. ఇక్కడ ప్రేమ్ నగర్ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మా అసోసియేషన్ పేరు విశ్వభారతి యూత్ అసోసియేషన్ గత 24 సంవత్సరాలుగా మా స్నేహితులందరం కలిసి బస్తీ నివాసుల సహాయ సహకారాలతో గత 24 సంవత్సరాల నుంచి అన్ని కార్యక్రమాలకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ రోజు తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని నిన్న జరుపుకున్నాం. ఈ రోజు ఆన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. హరి హరుడు ఇద్దరు ఒకటే అనే భావనతో నిన్న ఆ శ్రీహరి కళ్యాణం జరుపుకున్నాం. ఈ రోజు హరుడి అభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహిస్తున్నాం. రేపు లక్ష్మీ అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం ఉంటుంది. మరుసటి రోజు శ్రీ పుష్పయాగం ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఓ చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులందరికీ ఎక్కడో తిరుపతికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని అక్కడ కళ్యాణం ఇప్పుడంతా అందరికీ తెలిసిందే. కరోనా తర్వాత ఆన్లైన్ లో కళ్యాణోత్సవం కూడా తిలకించే భాగ్యం లేకుండా పోయింది. ఇవన్నింటినీ మేము ఆలోచించి మా అందరి స్నేహితులు పూజలు చేసుకొని ఎట్టి పరిస్థితులలో మన ప్రేమ్ నగర్ నివాసులకు కళ్యాణం చూసే భాగ్యాన్ని ఇక్కడే మనం ఏర్పాటు చేద్దామనే దృఢ సంకల్పంతో నిన్న కళ్యాణం నిర్వహించాం. ఈ రోజు ఆన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది.
ఇంకా